కవితకు రాజీనామా చేస్తే ఎంత చేయకపోతే ఎంత కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవిత విషయాన్ని ముందుకు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి ఈ డ్రామా ఆడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిని కాంగ్రెస్ అడ్డుకోకపోతే మా పార్టీ గల్లీ గల్లీన పోరాటం చేస్తుందని చెప్పారు బండి సంజయ్. ఇలా కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూను డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ చర్చ దేని మీద జరగాలి? కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల అవినీతి పాల్పడ్డది. గొర్రెల స్కామ్ అయింది, బర్రెల స్కామ్ అయింది, చేపల స్కామ్ అయింది, విద్యుత్ స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అయింది, ఈ ఫార్ములా స్కామ్ అయింది. వాటితో కేసీఆర్ కుటుంబంలో చర్చ జరగాలి. ఇవాళ టీవీలు పెడితే కవితక్క ఎమ్మెల్సీకి రాజీనామా, కవితక్క పార్టీకి రాజీనామా, బీఆర్ఎస్ వాళ్ళు సస్పెండ్ చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు తిడతారు. దాంతో తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉరుగుతుందా? ఏం పెడతారు మీద అయిపోయి మర్చిపోయారు. 2,500 మర్చిపోయారు. వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి ఏంది? అబ్బా జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదే మీ దీని మీద పోదాం. 2,500 మర్చిపోవాలి, 4,000 మర్చిపోవాలి, రైతుల సమస్యలు పోవాలి, యువకుల సమస్యలు పోవాలి, ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు పోవాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా తప్ప వేరే కాదన్న విషయం